In the last class, we discussed as of tail lag backup. Today, we will start partial backup. So partial backup is one type of file and file group backup only. So in some scenarios, we use it. In general, we do not use regularly, but you should know what is partial backup. Okay. So let me open this scenario. See, we have file groups in a database. First, what is first file group? Default file group. Anyone? Primary file group. Primary file group. Very good. By default, primary file group will come. Okay. So if you want, you can add additional file groups. As per document, as per design, you should not use primary file group for your user data. Okay. So in primary file group, only system files, system data, and critical data. To run database. ఇవి మాత్రమే మెయింటైన్ చేస్తారు. ఓకే. సో సిస్టమ్ డేటా, క్రిటికల్ డేటా మాక్సిమం 100 MB కంటే ఎక్కువ ఉండకపోవచ్చు, మోస్ట్ ప్రాబబ్లీ. సో ఐ క్రియేటెడ్ అనదర్ ఫైల్ గ్రూప్, దట్ ఈస్ HR ఫైల్ గ్రూప్ అండ్ మార్కెటింగ్ ఫైల్ గ్రూప్. ఓకే. అండ్ సేల్స్ ఫైల్ గ్రూప్. ఓకే. సేల్స్ మార్కెటింగ్ తీసేద్దాం, ప్రస్తుతానికి HR ఒకటే ఉందనుకో, లేదా ఇంకొకలాగా అనుకోవచ్చు. ప్రైమరీ ఫైల్ గ్రూప్ లో సిస్టమ్ డేటా, క్రిటికల్ డేటా ఉంది. అలాగే లాస్ట్ 10 years డేటా పెట్టామనుకో. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ 10 years డేటా ఒక 500 GB లేకపోతే 700 GB ఉంది. ఓకే. లేకపోతే 1000 GB అనుకుందాం, 1 TB. సో HR ఫైల్ గ్రూప్ లో ఎంత ఉండొచ్చు డేటా? HR రిలేటెడ్ డేటా మాత్రమే ఉంటుంది. ఓకే. సో ఇది ఎంత ఉండొచ్చు? మాక్సిమం 50 MBనో 100 MBనో ఉందనుకో. డన్. సో నా డేటాబేస్ లో ఇవి మాత్రమే ఉన్నాయి. ప్రైమరీ ఫైల్ గ్రూప్ సైజ్ ఎంత? 16 GB. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ మాక్సిమం సైజ్. ఓకే. ఇక్కడ ఎగ్జాంపుల్ అడుగుతున్నాను. ఓకే. 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 ప్రైమరీ ఫైల్ గ్రూప్ సైజ్ ఎంత? 1100. ఓకే. HR ఫైల్ గ్రూప్ సైజ్ ఎంత? 100 MB. Okay. So there is a difference between file group and file. Don't forget it. File group, file. File means either data file or log file. File group means logical grouping of files. Grouping of files. ఓకే. Okay. So number of files అన్నిటిని ఒక ఫైల్ గ్రూప్ గా మనం చేంజ్ చేస్తాం అన్నమాట. ఫైల్ మాక్సిమం సైజ్, డేటా ఫైల్ మాక్సిమం సైజ్ 16 TB. లాగ్ ఫైల్ మాక్సిమం సైజ్ 2 TB. ఓకే. ఈ నెంబర్ ఆఫ్ డేటా ఫైల్స్ ని ఫైల్ గ్రూప్ లో పెట్టుకుంటున్నాం. ఫైల్ గ్రూప్ సైజ్ 16 TB కాదు. ఫైల్ గ్రూప్ కి సైజ్ ఏముండదు అనమాట. ఓకే. 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 సో నా స్ట్రాటజీ ఏంటంటే, బ్యాకప్ స్ట్రాటజీ, నేను వీక్లీ ఫుల్ బ్యాకప్ తీసుకుంటున్నాను. డైలీ డిఫరెన్షియల్ బ్యాకప్ తీసుకుంటున్నాను. ఎవ్రీ 10 minutes లాగ్ బ్యాకప్, ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్ తీసుకుంటాను. ఇది జనరల్ స్ట్రాటజీ. సో వీక్లీ ఫుల్ బ్యాకప్ అంటే ఎవ్రీ వీక్ నా డేటాబేస్ సైజ్ ఎంత? 1100 + 100 టోటల్ 1200 GB. ఇది 1100 GB, సారీ ఇది MB, 100 MB, 200 MB. సో ఇది ఏమవుతుందంటే 1000 GB +
200 MB. ఈ రెండు డిఫరెంట్ రెండు కలిపినప్పుడు ఎంత అవుతాయి? సో 1000 into 1024 that equal to this MB plus 200 MB యాడ్ చేస్తే టోటల్ దిస్ వన్. సో దీన్ని మళ్ళీ జీబీ కన్వర్ట్ చేస్తే 1024. సో 1000.2 దట్ ఈస్ ఆల్మోస్ట్ 1000 GB ఓన్లీ. ఓకే, ఎంబీ నేనేం చేశాను ఐడియా ఉందా? ఈ జీబీని ఎంబీ కన్వర్ట్ చేశాను, తర్వాత ఈ ఎంబీ యాడ్ చేశాను. యు నీడ్ టు కంపేర్ ఫ్లవర్స్ విత్ ఫ్లవర్స్, యాపిల్స్ విత్ యాపిల్స్. ఓకే, దాని అర్థం ఏంటంటే ఏ యూనిట్స్ ఉంటే ఆ యూనిట్స్ లోనే కంపేర్ చేయాలి. జీబీని జీబీలోనే కంపేర్ చేయాలి, ఎంబీని ఎంబీలోనే కంపేర్ చేయాలి. ఇది రాంగ్. 100.1 GB ఈ రెండు కలిపితే. ఓకే, సో ఇది జీబీ, ఇది ఎంబీ. జీబీని ఎంబీలో కన్వర్ట్ చేయాలంటే ఎలా చేయాలి? 1000 GB ఇంటూ ఎంబీలో కన్వర్ట్ చేయాలంటే 1024. దట్ ఈక్వల్ టు దిస్ మచ్ ఆఫ్ ఎంబీ. ఈ ఎంబీని యాడ్ చేయొచ్చు, జీబీని ఎంబీని యాడ్ చేయలేదు. ఓకే, సో వీక్లీ జస్ట్ గివ్ ఎ మినిట్. Sorry. I'm back. So weekly full backup. వీక్లీ 1000 GB తీసుకుంటున్నాం. ఓకే, సో ప్రతి వీక్ ఈ 1000 GB అయితే బ్యాకప్ తీసుకుంటూనే ఉన్నాం. ఈ 1000 GB ఏమన్నా మారుతుందా ప్రైమరీ ఫైల్ గ్రూప్ లో? అంటే లాస్ట్ 10 years డేటా, 10 years ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ 10 years డేటాలో మోడిఫికేషన్స్ ఏమన్నా ఉంటాయా? ఉంటాయి కదా. 99% ఉండవు. హిస్టారికల్ డేటా. ఓకే, మేబీ బ్యాంక్ డేటా అయితే ఏమైనా ట్రాన్సాక్షన్స్ తప్పుబడి ఉంటే ఎప్పుడో ఒకసారి రీచెక్ చేసి డేటా మాడిఫై చేస్తారు. హిస్టారికల్ డేటాలో జరిగిపోయిన డేటాలో మనకి మాడిఫికేషన్స్ ఉండవు. మీ లైఫ్ లో జరిగిపోయిన పార్ట్ లో మీరు వెళ్ళి ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటారా? చేయగలుగుతారా? అన్లెస్ అంటిల్ యూ హ్యావ్ ఏ టైం మిషన్ ఉంటే బ్యాక్ వెళ్ళి ఏమైనా కరెక్ట్ చేయొచ్చేమో కానీ జరిగిపోయిన డేటాని ఎవరు కరెక్ట్ చేయలేరు. ఓకే, రియల్ టైంలో అయితే ఏమైనా ట్రాన్సాక్షన్స్ తప్పుబడి ఉంటే మేబీ ఎప్పుడో ఒకసారి మీరు చెక్ అంటే మాడిఫై చేస్తారు. దట్ ఈస్ పాసిబుల్. బట్ 99% దట్ ఈస్ నాట్ డూయబుల్. సో ప్రీవియస్ డేటాని ఎవరు మాడిఫై చేయరు. సో మీకు ఎవరి వీక్ మారితే ఏ డేటా మారుతుంది? ఈ హెచ్ఆర్ ఫైల్ గ్రూప్ డేటా మారుతుంది. 100 105 కావచ్చు, 105 95 కావచ్చు. సో ఈ డేటా మారేదానికి స్కోప్ ఉంది. ఈ 1000.1 GB అనేది కాన్స్టెంట్. అరే క్లియర్? అర్థమైందా? అంటే ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైందా? కాన్సెప్ట్ ఓకేనా? ఇప్పుడు చేంజ్ అయింటది కదా డేటా. అది ఎళ్లి మళ్ళా ప్రైమరీ ఫైల్ గ్రూప్ లోకి ఎళ్ళదా? మనం ఏ ఫైల్ గ్రూప్ లో డేటాని అయితే యాడ్ చేస్తామో ఆ ఫైల్ గ్రూప్ లోనే ఉంటుంది. జనరల్ గా ఫైల్ గ్రూప్ లో యాడ్ చేయం, మనము ఫైల్స్ లో యాడ్ చేస్తాం. ఫైల్స్. ఓకే. సినారియో ఏంటంటే లెట్ మీ మేక్ ఇట్ వెరీ సింపుల్. ప్రైమరీ ఫైల్ గ్రూప్ కూడా మర్చిపోండి. సో మన దగ్గర 3 ఫైల్ గ్రూప్స్ ఉన్నాయనుకోండి, 2 ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ ఫైల్ గ్రూప్.
హెచ్ఆర్ ఫైల్ గ్రూప్ లో ఓన్లీ హెచ్ఆర్ డేటా ఉంటుంది. సేల్స్ ఫైల్ గ్రూప్ లో సేల్స్ రిలేటెడ్ ఉంటుంది. నేనేం చేస్తానంటే హిస్టారికల్ ఫైల్ గ్రూప్. లెట్స్ అజ్యూమ్ ఇట్ విల్ నాట్ చేంజ్. ఈ డేటా ఎప్పటికీ చేంజ్ అవ్వదు. ఓకే అన్న. సో దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవి అవి ఏవో ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 TB ఉంది. ప్రీవియస్ ఎగ్జాంపుల్ మర్చిపోండి. ఓకే, ఇది ఎప్పటికీ చేంజ్ అవ్వదు. ఎందుకు అవ్వదు అనేది మర్చిపోండి. ఇది అవ్వదు అనుకోండి, జస్ట్ అంటే ఇది ఒక సినారియో. సో మీకు చేంజ్ అయ్యేది హెచ్ఆర్ ఫైల్ గ్రూప్, సేల్స్ ఫైల్ గ్రూప్. ఎవ్రీ వీక్ ఇది 100 MB ఉంది అనుకుందాం, ఇది ఒక 200 MB ఉంది అనుకుందాం. ఎవ్రీ వీక్ మీకు చేంజ్ అవుతే ఈ 300 MB లోనే చేంజ్ అవుతుంది. అవునా? డేటా, ఈ డేటా చేంజ్ అవ్వదు. అవునా? Yes అన్న. సో చేంజ్ అవ్వని డేటా ఎవ్రీ వీక్ నేను 2 TB అనవసరంగా బ్యాకప్ తీసుకోవాలా? దానివల్ల డిస్క్ ఇష్యూ స్పేసా? ఇప్పుడు నేను సండే ఫుల్ బ్యాకప్ తీసుకుంటా. ఫస్ట్ సండే 1 ఫుల్ బ్యాకప్, సెకండ్ సండే, థర్డ్ సండే, ఫోర్త్ సండే. సో 4 Sundays బ్యాకప్ ఫైల్స్ నేను మెయింటైన్ చేయాలి. కంపెనీలో అట్లీస్ట్ 2 weeks మెయింటైన్ చేస్తారు. సో సండే 5, 6th సండే, 7th సండే, 8th సండే. సో దిస్ ఈస్ 1 week, దిస్ ఈస్ సెకండ్ వీక్, 2 weeks. అంటే 8 బ్యాకప్ ఫైల్స్, ఫుల్ బ్యాకప్ ఫైల్స్ నేను మెయింటైన్ చేయాలి. అంటే 8 into 2, 16 TB నాకు డిస్క్ స్పేస్ వేస్ట్. TB ఈజ్ టూ మచ్. జనరల్ గా ఒక లోకల్ కంప్యూటర్లోకి వెళ్తే దీని డిస్క్ సైజు 250 GB. ఓకే, మాక్సిమం 2 TB వరకు ఉండొచ్చు ఇప్పుడు ఉండే కంప్యూటర్స్ లో. ఇది నాది క్లౌడ్ డిస్క్ అన్నమాట. 2 TB ఉంది నాది. సో 16 TB నేను వేస్ట్ చేస్తున్నా. అలా అని ఈ డేటా ఏమన్నా మారుతుందా అంటే మారదు. మారని డేటాని నేను అనవసరంగా బ్యాకప్ తీసుకోకుండా నేనేం చేస్తానంటే, ఈ 2 TB ఎప్పటికీ మారదు కదా. సో దీన్ని ఒక్కసారి బ్యాకప్ తీసి పెడతా, ఫుల్ బ్యాకప్. 6 months ఒకసారో 1 yearకి ఒకసారో ఈ 2 TB బ్యాకప్ తీసుకుంటా. ఈ డేటా మారదు కదా, నేను 6 monthsకి ఒకసారి తీసుకుంటా అనుకోండి. మిగిలిన జనరల్ ఫుల్ బ్యాకప్స్ నేను ఏం చేస్తానంటే ఓన్లీ 300 MB మాత్రమే తీసుకుంటా. లెట్స్ అజ్యూమ్ నౌ 300 MB ఫర్ 8 days. 8 into 3, 24, 2400 MB. That is 2 GB. 16 TB డిస్క్ స్పేస్ ప్లేస్ లో నేను ఓన్లీ 2 GBనే తీసుకుంటున్నా. అర్థమైందా కాన్సెప్ట్? ఓకే అన్న. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ టైం. జనరల్ గా అయితే ప్రతి సండే నేను 2 TB బ్యాకప్ తీసుకోవాలి. అవునా? 2 TB ప్లస్ 300 MB. 300. అవునా? నేనేం చేస్తానంటే ఈ 2 TBని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే బ్యాకప్ తీసుకుంటా. ఈ ఫైల్ గ్రూప్ ని, హిస్టారికల్ ఫైల్ గ్రూప్. మిగిలిన ఫైల్ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎవరీ వీక్ తీసుకుంటా ఫుల్ బ్యాకప్. దానివల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటి? సో ఈ 2 TB అనేది రిపీట్ అవ్వదు. దాంట్లో డేటా కూడా మారట్లేదు కాబట్టి నో ప్రాబ్లం. డేటా ఏదైతే మారుతుందో, డేటా ఏదైతే సేఫ్టీ కావాలో దాన్ని వీక్లీ తీసుకుంటా ఫుల్ బ్యాక్. Am I clear? Yes అన్న. ఓకే, సో ఇలాంటి కండిషన్స్ లో మనం పార్షియల్ బ్యాకప్ ని వాడచ్చు. దీన్ని ఏం చేయొచ్చు అంటే ఫైల్ గ్రూప్ ని రీడ్ అండ్ రైట్ కానీ రీడ్ కానీ మనం మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, గో టు ఎనీ డేటాబేస్. సో వేర్ వీ హ్యావ్ మల్టిపుల్ ఫైల్స్, go to properties, go to files. So there are multiple files, right? So go to any file, HR file, open this. Okay, ఇక్కడ చూపించట్లేదు. So let me create one more file. Add, file name is read only. Go to file group,
let me make a new file group that is read only file group. ఇక్కడ రీడ్ ఓన్లీ అని ఒక ఆప్షన్ వచ్చింది చూసారా, దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఈ డేటా ఫైల్లో ఏదైతే డేటా ఉందో రీడ్ ఓన్లీ ఫైల్ గ్రూప్ లో రీడ్ ఓన్లీ ఫైల్లో డేటా జస్ట్ రీడ్ చేయగలుగుతారు, రైట్ చేయలేరు, అంటే మాడిఫై చేయలేరు. యు వాంట్ ప్రూఫ్? లెట్ మీ డూ వన్ థింగ్. సో tables ఉన్నాయా? Any tables? No tables in it. Okay, let me quickly create a table. Fine. So create table. Table name is test. First column is ID, data type integer. Second column is name, data type char 10. Okay. So create a table. Now inserting some records, insert into test values 1 comma 3 2 comma 3 3 comma Prasad 4 comma Manasa. That's it. So come on, Alikane. I'm executing some rows in it. So by default, నేను ఏది మెన్షన్ చేయకపోతే the data will go into primary file group. Primary file. Okay. So where is this table? Let me check it. Here it is. Test table. Go to database. Go to properties. So we have multiple files. So మీకు ఇంకా ఐడియా రావడానికి నేను ఏం చేస్తానంటే రీడ్ ఓన్లీ హెచ్ఆర్ ఫైల్ గ్రూప్ ఉంది కదా, సో లెట్ మీ మెన్షన్ ద ఫైల్ ఆల్సో. We'll create a real-time table. Let's see this. సో ఇది వచ్చేసి క్రియేట్ డేటాబేస్ స్టేట్మెంట్. క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ ఇస్ మై డేటాబేస్. సో ప్రైమరీ ఫైల్ గ్రూప్ 1, ఫైల్ గ్రూప్ 2. ఓకే, టోటల్ 3 ఫైల్ గ్రూప్స్. ప్రైమరీ ఫైల్ గ్రూప్ ఆటోమేటిక్ గా వస్తుంది, తర్వాత ఫైల్ గ్రూప్ 1, ఫైల్ గ్రూప్ 2, తర్వాత లాగ్ ఫైల్ కి ఫైల్ గ్రూప్ ఏమి ఉండదు. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. వాట్ హ్యాపెండ్? కుడ్ నాట్ స్టోర్. ఓకే, ఫైల్ పాత్ ఇది సెట్ అవ్వలేదు. లెట్ మీ ఓపెన్ ఫైల్. సో సి ప్రోగ్రామ్ ఫైల్స్, Microsoft SQL Server, batch 33, MS SQL, data files, copy this path, paste it over here. Done. Done. Okay. Execute this. Still we have error. Create database, my database. No, you for
You forgot that C6 cancel. Yes, correct. Very good. Okay, నా దగ్గర ఒక డేటాబేస్ క్రియేట్ అయింది. డేటాబేస్ నేమ్ is my database. Let's see this. Go to databases. I have my database. Where is it? Here it is. Go to properties. Go to files. We have file group 1, file group primary file group 1, file group 2 and log file ఉన్నాయి కదా. సో నేను ఏం చేస్తున్నానంటే ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నా. టేబుల్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నా? లెట్ మీ షో యూ. క్రియేట్ టేబుల్ ఆన్ ఫైల్ గ్రూప్ టేబుల్ ఫైల్ గ్రూప్ 1. ఎక్కడ క్రియేట్ చేస్తున్నా? ఫైల్ గ్రూప్ 1 లో. ఓకే, ఎగ్జిక్యూట్ దిస్. సో ఈ టేబుల్ ఎక్కడ ఉంది? ఫైల్ గ్రూప్ 1 లో. ఫైల్ గ్రూప్ 1 లో ఉంది. ఓకే, ఈ టేబుల్లో డేటా ఏముందో చూద్దాం. లెట్స్ సీ దిస్. సో 5 rows ఉన్నాయి. వెరీ గుడ్. నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇన్సర్ట్ స్టేట్మెంట్ రాస్తా. చూడండి, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఫైల్ గ్రూప్ టేబుల్ వాల్యూస్ 6, లేకపోతే ఆల్రెడీ మన దగ్గర ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఉంది కదా ఇందులోని. సో రో 6 రాద్దాం, రో 7, రో 8, 3 అడిషనల్ రోస్ నేను యాడ్ చేస్తాను. లెట్స్ సీ దిస్. సో ఇప్పుడు మనం డేటా చూద్దాం, యాడ్ చేసినామా లేదా. ఓకే, లెట్ మీ చెక్ ద డేటా. అడిషనల్ గా 3 rows యాడ్ చేశాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని రీడ్ ఓన్లీ ఫైల్ గ్రూప్ చేస్తా. ఇప్పటి వరకు ఈ ఫైల్ గ్రూప్ ఏంటి? రీడ్ అండ్ రైట్. నేను దీన్ని రీడ్ ఓన్లీ చేస్తాను. చేసిన తర్వాత ఏమవుతుందో లెట్స్ సీ దిస్. Alter database. Database name is my database. Modify file group. File group name is just a minute. Here file group name is file group 1. I'm executing this statement. Okay, my database is being used. So database name, my database 54, 64, 66. So we will discuss what about this performance issues later in level 3. $73, $75. What is current session? 73. 73 will not. Oh, okay, done. So now execute the same. Done. ఇప్పుడు ఏమైంది? ఫైల్ గ్రూప్ ప్రాపర్టీ రీడ్ ఓన్లీ హ్యాస్ బీన్ సెట్. ఏ ఫైల్ గ్రూప్ ప్రాపర్టీ? ఫైల్ గ్రూప్ 1. రీడ్ ఓన్లీ చేయడం వల్ల ఏమవుతుందంటే లెట్స్ సీ దిస్. ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఇందాక ఎగ్జిక్యూట్ చేసాం కదా, ఇదే స్టేట్మెంట్ ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేస్తా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్.
9, 10, 11. Execute this. ఏమంటుంది? The file group is a read only. Read only which cannot be modified. Let me copy this. Read only అంటే అర్థం ఏంటి? You cannot modify that data. You can only read that. మీకు అర్థమైందా కాన్సెప్ట్ ఇక్కడ? ఎస్ అన్న. సో రీడ్ ఓన్లీ స్టేటస్ లో ఉంటే యూ కెనాట్ మాడిఫై డేటా, యూ కెనాట్ డిలీట్, యూ కెనాట్ ఇన్సర్ట్, యూ కెనాట్ అప్డేట్. రీడ్ అండ్ రైట్ అంటే మీరు మాడిఫై చేయొచ్చు. రీడ్ ఓన్లీ ఉంటే యూ కెనాట్ మాడిఫై. ఓకే, నేను ఇప్పుడు ఏం చేశానంటే ఈ ఫైల్ గ్రూప్ ని రీడ్ ఓన్లీ ఫైల్ గ్రూప్ చేశా. ఏ ఫైల్ గ్రూప్ ని? ఫైల్ గ్రూప్ 1 ని. ఫైల్ గ్రూప్ 2 అండ్ 3 కామన్ గానే ఉన్నాయి కదా, నార్మల్ గానే ఉన్నాయి కదా. అర్థమైందా కాన్సెప్ట్? సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం బ్యాకప్ తీసుకునేటప్పుడు ఓన్లీ ఫైల్ గ్రూప్, రీడ్ ఓన్లీ ఫైల్ గ్రూప్ ని మాత్రమే బ్యాకప్ తీసి, లెట్ మీ షో యూ. బ్యాకప్ డేటాబేస్ నేమ్ 2 డిస్క్. ఫస్ట్ ఫుల్ బ్యాకప్ తీసుకుంటున్నాం. ఓకే, తర్వాత నుంచి ఏం చేస్తున్నామంటే పార్షియల్ బ్యాకప్, రీడ్ రైట్ ఫైల్ గ్రూప్స్ ని మాత్రమే తీసుకుంటాం. లెట్ మీ షో యూ. Backup database. What is database name? My database. My database 2 disk equal to 1 default path, anyone. So my database underscore full underscore date underscore time dot bak. ఫస్ట్ టైం మాత్రం ఫుల్ బ్యాకప్ తీసుకుంటున్నా. ఓకే, తర్వాత ఏం చేస్తున్నానంటే బ్యాకప్ డేటాబేస్, సేమ్ స్టేట్మెంట్. బ్యాకప్ డేటాబేస్ నేమ్ ఇక్కడ 2 డిస్క్ ఉంది కదా, దీని మధ్యలో మనం ఫైల్ గ్రూప్ మెన్షన్ చేస్తాం. మామూలుగా రీడ్ రైట్ ఫైల్ గ్రూప్స్ అని మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే పార్షియల్ తీస్తాను. Now let's see this. సో ఇప్పుడు దీనివల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటి? రీడ్ రైట్ ఫైల్ గ్రూప్స్ ఏమున్నాయి ఇక్కడ? ఓపెన్ దిస్ డేటాబేస్, గో హియర్, ఫైల్స్ లిస్ట్. సో హౌ మెనీ ఫైల్ గ్రూప్స్ ఆర్ దేర్? ప్రైమరీ ఫైల్ 4. గ్రూప్ 1, ఫైల్ గ్రూప్ 2. 4. ఇది ఫైల్ గ్రూప్ కాదండి, ఓన్లీ 3 ఫైల్ Okay. గ్రూప్స్ ఆర్ దేర్. సో వాట్ ఆర్ రీడ్ ఓన్లీ ఫైల్ గ్రూప్స్? File group Read 1. only file group and file group 1. Read and write file groups. File group 2 primary. File group 2 primary. So read and write file groups and mention చేశా కాబట్టి ఓకే. సో ఇక్కడ నాకు ఫైల్ గ్రూప్ 2 అండ్ ప్రైమరీ మాత్రమే బ్యాకప్ తీసుకుంటాను. Am I clear? Yes, sir. సో ఎవ్రీ వీక్ నేను పార్షియల్ ఫుల్ బ్యాకప్ అంటుందండి. రీడ్ అండ్ రైట్ ఫుల్ బ్యాకప్స్ ని తీసుకుంటా. అలాగే డిఫరెన్షియల్ బ్యాకప్స్ కూడా తీసుకోవచ్చు. సేమ్ స్టేట్మెంట్ విత్ డిఫరెన్షియల్ మెన్షన్ చేస్తాం. దట్స్ ఇట్. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్పేస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో ఈ ఫుల్ బ్యాకప్ లో నేను 6 months కి ఒకసారో 1 year కి ఒకసారో ఫుల్ బ్యాకప్ తీసుకుంటా. ఈ డేటా అయితే సేఫ్ గా ఉంది. ఇందులో నాకు రీడ్ ఓన్లీ ఫైల్ గ్రూప్స్ ఉన్నాయి, రీడ్ రైట్ ఫైల్ గ్రూప్స్ ఉన్నాయి. తర్వాత నేను ఓన్లీ రీడ్ రైట్ ఫైల్ గ్రూప్స్ మాత్రమే బ్యాకప్ తీసుకుంటా. Am I clear? Anyone have any doubts? అర్థమైందా? కన్ఫ్యూజన్ గా ఉందా?
లిటిల్ బిట్ మళ్ళీ కన్ఫ్యూజన్ కొంచెం రిపీట్ చేయండి. ఓకే. ఇది చాలా హార్డ్ వేలో నేర్చుకుంటున్నారు. యాక్చువల్‌గా అయితే దిస్ ఈస్ వెరీ సింపుల్. ఓకే. సో లెట్ మీ షో యూ. దిస్ ఈస్ ఎ టేబుల్. సీరియల్ నంబర్ 1 Hari, 2 Ravi, 3 Akhil, 4 Rosa. నా దగ్గర ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్ ని నేను మాడిఫై చేయాలంటే ఈ ఫైల్ గ్రూప్ రీడ్ అండ్ రైట్ ఫైల్ గ్రూప్ అయింది. రీడ్ రైట్ ఫైల్ గ్రూప్. సో రీడ్ ఓన్లీ పర్మిషన్ అంటారు. రీడ్ ఓన్లీ అంటే ఓన్లీ మనము ఆ డేటాని చూడగలం అంతే, మాడిఫై చేయలేం. Read only file groups, read write file groups. 2 types of file groups available. Okay. So let me open SSMS, go to properties. Files, add a new file. So file add చేసేటప్పుడు file 5, let's assume like file 5. So file group I'm creating FG4. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకు, చూడండి. రీడ్ ఓన్లీ, డిఫాల్ట్. ఈ 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయా మీకు? రీడ్ ఓన్లీ, Yes, sir. డిఫాల్ట్. రీడ్ ఓన్లీ అంటే యూ కెనాట్ మాడిఫై ద డేటా. డిఫాల్ట్ అంటే రీడ్ రైట్. ఓకే. సో నా దగ్గర ఆల్రెడీ ఒక ఫైల్ గ్రూప్ ఉంది, అందులో కొంత డేటా ఉంది. ఆ డేటా ఎప్పటికీ మారదు. లేకపోతే ఒక పని చేద్దాం, చూడండి. సో సేమ్ టేబుల్ ఐ విల్ రైట్ లైక్ దిస్. సో దిస్ ఈస్ కంపెనీ ఇన్స్ట్రక్షన్. కంపెనీ ఎండి చేంజ్ అవ్వడు కదా, హరి. ఓకే. కంపెనీ సిఇఓ నార్మల్ కేసెస్ లో చేంజ్ అవ్వదు కదా, రావి. సో ఇది ఒక టేబుల్, డేటా ఉంది. ఈ డేటా ఎప్పటికీ చేంజ్ అవ్వదు కదా. కంపెనీ క్రియేట్ చేసిన అతను అయితే సేవ్ అవ్వడు కదా, ఎండి. ఫౌండర్, ఓకే, ఫౌండర్ జిబిఎస్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ డేటా ఎప్పటికీ మారదు కదా కంపెనీలో. నేను మారని డేటాని రీడ్ ఓన్లీ చేసి పెడతా. దీన్ని మాడిఫై చేయాల్సిన అవసరం ఏముంది? ఇది ఎప్పటికీ మారదు. Yes. So I can read this table, but I cannot modify. I cannot delete from this table. I cannot update this table. That is read only. Read write ante అర్థం ఏంటి? You can modify the table. రీడ్ ఓన్లీ డేటా ఎప్పటికీ మారనప్పుడు ఎవ్రీ వీక్ దాన్ని బ్యాకప్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? నేను ఒక్కసారి బ్యాకప్ తీసుకుంటే అది 1 year తర్వాత కూడా సేమ్ డేటానే కదా. రీడ్ ఓన్లీ అంటే అర్థం ఏంటి? యూ కెనాట్ మాడిఫై ద డేటా. మాడిఫై అవ్వని డేటాని మనం ఎందుకు బ్యాకప్ తీసుకోవాలి మల్టిపుల్ టైమ్స్? అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైంది. ఓకే. సో ఈ మాడిఫై అవ్వని డేటా నా దగ్గర 1000 GB ఉంది. మాడిఫై అయ్యే డేటా ఓన్లీ 100 MB ఉంది. ఇలాంటి కండిషన్స్ లో నేనేం చేస్తానంటే ఈ 1000 GBని ఒక్కసారి బ్యాకప్ తీసుకుంటా, ఇయర్లీ వన్స్. కావాలంటే నెక్స్ట్ ఇయర్ బ్యాకప్ తీసుకుంటా. ఈ మధ్యలో ఏం చేస్తానంటే ఓన్లీ 100 MBని మాత్రమే బ్యాకప్ తీసుకుంటూ ఉంటా. ఒకవేళ నాకు డేటాబేస్ క్రాష్ అయింది అనుకోండి, ఆల్రెడీ నాకు 1 year బ్యాకప్ ఉంది. 1 year బ్యాకప్ ఫస్ట్ రీస్టోర్ చేస్తాను. తర్వాత రీడ్ రైట్ ఫైల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఫైల్ గ్రూప్ వైజ్ రీస్టోర్ చేస్తా. కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే అన్న. ఎవ్రీవన్ ఫస్ట్ రిమెంబర్, Okay, దిస్ ma'am. ఇస్ నాట్ అన్ ఇంపార్టెంట్ సినారియో. దీనికి టైం వేస్ట్ చేస్తున్నాం. సో డోంట్ వేస్ట్ టైం మోర్ దాన్ దిస్. ఓకే. రీడ్ రైట్ ఫైల్ గ్రూప్స్ అంటే మీరు ఏ ఫైల్ గ్రూప్స్ మెన్షన్ చేస్తే ఆ ఫైల్ గ్రూప్స్ మాత్రమే బ్యాకప్ తీసుకుంటది. అది గుర్తుపెట్టుకోండి చాలు. పార్షియల్ బ్యాకప్ లో ఏంటంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? రీడ్ రైట్ ఫైల్ గ్రూప్స్ మెన్షన్ చేస్తున్నాం.
అదే రీడ్ ఓన్లీ ఫైల్ గ్రూప్స్ అని మెన్షన్ చేస్తే ఓన్లీ రీడ్ ఓన్లీ ఫైల్ గ్రూప్స్. ఏ ఫైల్ గ్రూప్ కావాలంటే ఆ ఫైల్ గ్రూప్ మాత్రమే మనకి ఇక్కడ బ్యాకప్ అవుతుంది. సో ఇక్కడ ఒక చిన్న టేక్ అవే ఏంటంటే, జనరల్ గా ఏంటంటే ఫైల్ గ్రూప్స్ డిఫరెన్షియల్ బ్యాకప్స్ ఫుల్ బ్యాకప్ ని ఫాలో అవుతాయి. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం డిఫరెన్స్. సో టేక్ ఏ ఫుల్ బ్యాకప్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ యూ కెన్ టేక్ పార్షియల్ ఫుల్ బ్యాకప్. ఇక్కడ డిఫరెన్షియల్ బ్యాకప్స్ తీసుకుంటే పార్షియల్ ఫుల్ బ్యాకప్ ని ఫాలో అవుతాయి, ఫుల్ బ్యాకప్ కాదు. ఇది కూడా ఫుల్ బ్యాకప్, ఇది పార్షియల్ ఫుల్ బ్యాకప్. ఓకే, మన ఎల్ఎస్ఎన్ నెంబర్ ఫాలో అయ్యేది ఏంటంటే ఫుల్ బ్యాకప్, పార్షియల్ డిబి, పార్షియల్ డిఫరెన్షియల్ బ్యాకప్. ఓకే, సో మీరు ఎప్పుడైనా రిస్టోర్ చేయాలనుకుంటే ఫస్ట్ ఫుల్ బ్యాకప్ ని రిస్టోర్ చేయాలి, తర్వాత పార్షియల్ ఫుల్ బ్యాకప్ ని రిస్టోర్ చేయాలి, తర్వాత డిఫరెన్షియల్ బ్యాకప్ ని రిస్టోర్ చేయాలి. డోంట్ వేస్ట్ టైం, లీవ్ ఇట్, come to next topic, that is mirror backup. So let me show you a command. Backup database demo to disk equal to okay. Next same. Next same. Next. Same. సో ఇది వచ్చేసి స్ప్లిట్ బ్యాకప్, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఇది వచ్చేసి మిర్రర్ బ్యాకప్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? ఎనీ గెస్? ఎనీ గెస్? డేటాని ఈక్వల్ పార్ట్స్ లో బ్యాకప్ తీసుకుంది అంటే ఎక్కడ? బ్యాకప్ లో ఓకే ఓకే, ఇక్కడ సేమ్ కాపీని Very తీసుకుంటది. very good. The only difference is here if you have 100 GB file, 100 GB file ని బ్యాకప్ తీసుకుంటే ఈచ్ పార్ట్ ఈజ్ 25 GB గా డివైడ్ అవుతుంది. ఓకే, ఫోర్ గ్రూప్స్ ఉంటే 4 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మిర్రర్ బ్యాకప్ లో ఈచ్ పార్ట్ ఈజ్ 100 MB, 100 GB. సేమ్ కాపీ. సో సి డ్రైవ్ లో మీరు కాపీ సేమ్ కాపీ, డి డ్రైవ్ లో సేమ్, ఈ డ్రైవ్ లో సేమ్, ఎఫ్ డ్రైవ్ లో సేమ్. మిర్రర్ బ్యాకప్ అంటే ఏంటంటే మీరు ఒకే కాపీని మల్టిపుల్ టైమ్స్, ఒకే బ్యాకప్ ని మల్టిపుల్ ప్లేసెస్ లో స్టోర్ చేయొచ్చు. సో నా దగ్గర డెమో అనే డేటాబేస్ ఉంది. నేను బ్యాకప్ తీసుకునేటప్పుడు సింగిల్ కాపీ కాకుండా మల్టిపుల్ డ్రైవ్స్ లో సేమ్ కాపీ స్టోర్ చేయొచ్చు. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? Pardon? No doubts. Okay. So the thing is,
How many splits you can do here in split backup? 4. 4. 64. Split backup లో 64 parts చేయొచ్చు మనం. 64. Okay. Mirror backup లో maximum you can take 4 backups. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక డేటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ABCDEFGH ఇది ఒక డేటా అనుకోండి. డేటాబేస్ లో ఈ డేటా ఉంది. మీరు 4 బ్యాకప్స్ తీసుకుంటే 4 బ్యాకప్స్ లో కూడా ఇదే డేటా ఉంటుంది. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఇది S1 అనుకుంటా, ఫైల్ 1 అనుకోవచ్చు. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4. 4 ఫైల్స్ లో సేమ్ డేటానే. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి? 99% ఇట్లా ఎవరు చేయట్లేదు ఇప్పుడు. మీరు సెకండ్ కాపీ కావాలంటే ఒకసారి బ్యాకప్ తీసుకొని దాన్నే కాపీ చేసుకోవచ్చు. అట్ ఎ టైం బ్యాకప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సేమ్ డేటాబేస్ ని ఇంకో చోట మళ్ళీ కాపీ పెట్టాల్సిన అవసరం లేదు. డిస్క్ ఇష్యూస్ వస్తాయి, స్పేస్ ఇష్యూ వేస్ట్. కానీ దెర్ ఈస్ ఎ ఫీచర్. ఈ ఫీచర్ ఎందుకంటే లెట్స్ సీ దిస్. సో నా దగ్గర ఫుల్ బ్యాకప్ 1 ఉంది. ఫుల్ 1, diff 1, diff 2, diff 3. ఓకే. లాగ్ బ్యాకప్ 1, L2, L3, L4. ఒక వీక్ అనుకున్నాం. L4, 5, 6, మళ్ళీ ఫుల్ బ్యాకప్ వస్తుంది 7th డే, ఫుల్ 2. సో ఇది L5, L6, L7. సో ఇలాంటి కండిషన్స్ లో ఒకవేళ మనకి ఇక్కడ క్రాష్ అయింది అనుకోండి, మనం ఎలా రికవర్ చేస్తాం? ఈ పాయింట్ లో క్రాష్ అయింది, చెప్పండి నాకు రికవరీ ఎలా చేస్తామో చెప్పండి. టేక్ ఏ ఫుల్ బ్యాకప్ నా ఫస్ట్. ఆల్రెడీ బ్యాకప్స్ ఉన్నాయి. ఈ బ్యాకప్స్ ఇవి ఫుల్ బ్యాకప్, డిఫరెన్షియల్ బ్యాకప్. అదే రీసెంట్ ఫుల్ బ్యాకప్, రీసెంట్ డిఫరెన్షియల్ అదే బ్యాకప్. చెప్పమని అడుగుతున్నా. వాట్ ఈస్ రీసెంట్ ఫుల్ బ్యాకప్? ఫుల్ 1 నా? ఫుల్ 1. వెరీ గుడ్. తర్వాత డిఫ్ 4. డిఫ్ 4. వెరీ గుడ్. తర్వాత L4. L5. L5 అంటే క్రాష్ అయిపోయింది కదన్నా L5 దగ్గర. ఓకే, అంటే ఇంకా L4 కూడా అక్కర్లేదు మీకు. ఒకవేళ డిఫ్ 4 లేదనుకోండి ఇక్కడ, అప్పుడు మీరు డిఫ్ 3 వాడి L4 వాడి. yes. ఓకే. ఓకే. సో ఇది సినారియో. ఇదే సినారియోని నేనేం చేస్తానంటే, ఈ ఫుల్ బ్యాకప్ అనేది కరెక్ట్ అయింది అనుకోండి క్రాష్ అయ్యే టయానికి, మీరేం చేస్తారు? రీసెంట్ లాగ్ బ్యాకప్ ఏమన్నా ఫుల్ 1 కరెక్ట్ అయింది. How can we L1, restore? L2, L3 అవన్నీ తీసుకుంటాం. L1 కి ఫస్ట్ రెఫరెన్స్ ఏంటి? ముందున్న ముందున్న first ఫుల్ L1. బ్యాకప్. yes అన్న. First full backup. ఫస్ట్ ఫుల్ Yes. బ్యాకప్ ఏంటి? ఫుల్ 1. ఫుల్ 1. ఫుల్ 1 కరెక్ట్ అయింది. అంటే ఆల్రెడీ మనం L1 తీసేసుకొని ఉన్నాం కదమ్మా. L1 నేను ఎప్పుడు రీస్టోర్ చేయలేదు కదా, బ్యాకప్ అయితే తీసుకున్నా. ఈ L1 రీస్టోర్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కరెక్ట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు నో ప్రాబ్లం, L1s వాడచ్చు. నాకు ఫస్ట్ ఫుల్ Okay. బ్యాకప్, ఫస్ట్ లాగ్ బ్యాకప్ ఐ నెవర్ రీస్టోర్డ్. వితౌట్ ఫుల్ బ్యాకప్. ఓకే. కండిషన్ ఏంటంటే ఫస్ట్ L1 ని మీరు రీస్టోర్ చేయాలంటే దానికి ముందున్న ఫుల్ బ్యాకప్ ఫుల్ కావాలి. బ్యాకప్. దానికి ముందున్న ఫుల్ బ్యాకప్ కరెక్ట్ అయిపోయింది. అప్పుడు డేటా లాస్ ఏం చేయలేము. ఇలాంటి కండిషన్ లో ఏం చేస్తారంటే నేను మిర్రర్ బ్యాకప్ వాడి ఇక్కడ ఫుల్ 1 తీసుకుంటున్నా కదా, ఇంకొక డిస్క్ లో ఎవరికి తెలియకుండా ఫుల్ 1 కాపీ మెయింటైన్ చేస్తా.
అర్థమైందా? ఒకవేళ ఇది కరప్ట్ అయితే ఆ ఫుల్ వన్ కాపీ ఉంది చూసారా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతా. అర్థమైందా కాన్సెప్ట్? ఓకే అన్న. బై మిస్టేక్ మనకి ఏవైనా ఫైల్స్ కరప్ట్ అయితే ఆ ఇబ్బందుల్ని మనం ఓవర్కమ్ చేయడానికి we use mirror backups. Same copy we have another place. Did you get my point? Any doubts? ఓకే అన్న. Speak up. Dilip, Pawan. Chandra. నో డౌట్స్ అన్న. Okay. So that is mirror backup. Okay, come to next backup, that is cold backup. Actual గా cold backup అంటూ ఏం లేదు, we given a name. So backup అంటే ఏంటి? What is backup meaning? కాపీ ఆఫ్ సంథింగ్, కాపీ ఆఫ్ డేటాబేస్. Copy of database. Yes. Correct. Copy of database. Database copy పెట్టుకుంటే దాన్ని బ్యాకప్ అంటాం. సో వాట్ ఈస్ డేటాబేస్? డేటాబేస్ లో ఏముంటాయి? అట్లీస్ట్ రికార్డ్స్, టేబుల్స్, వ్యూస్. ఓకే, జనరల్ గా కలెక్షన్ ఆఫ్ డేటా అంటారు. దట్ ఈస్ ఫైన్. కలెక్షన్. మనకు ఫిజికల్ గా చెప్పండి, వాట్ ఈస్ డేటాబేస్? ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలంటే అట్లీస్ట్ ఏముండాలి మనకి? రోస్, కాలమ్స్ ఉండాలన్న. ఓకే, ఫైల్స్. ఫైల్, లాగ్, అట్లీస్ట్ 2 ఫైల్స్ ఉంటాయి, MDF, LDF. నేను ఈ 2 ఫైల్స్ ని కాపీ చేసుకుంటే డేటాబేస్ బ్యాకప్ తీసుకున్నట్టేనా? అవునండి. yes అన్న. దట్ ఈస్ కాల్డ్ బ్యాకప్. సో ఫైల్స్ ఎక్కడ ఉంటాయి మనకి? డేటా ఫోల్డర్ లో ఉంటాయి. డేటా ఫోల్డర్ ఎక్కడ ఉంటుంది? ఇది పాత్ సి ప్రోగ్రామ్ ఫైల్స్, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్, MS SQL 16 SQL సర్వర్, ఆ ఇన్స్టాన్స్ నేమ్ MS SQL డేటా ఇక్కడ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ క్రియేట్ ఏ డేటాబేస్. Create database. Database name is cold DB. Execute this. So refresh this. I have a cold DB. Go to data file, data folder. Refresh here. Cold DB log, cold DB MDF. రెండు ఉన్నాయి. నేను ఈ 2 కాపీ చేసుకుంటే బ్యాకప్ తీసుకున్నట్టే కాదా? అంతే. నేనేం చేస్తానంటే ఇక్కడ MS SQL దగ్గర నేను సమ్వేర్ ఎక్కడో ఒక చోట ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తా. స్టేప్ బ్యాకప్ అందులో పేస్ట్ చేస్తా. కంటిన్యూ. ఎందుకు అవ్వట్లేదు? చదవండి. The action can't be completed because సర్వర్ the file ఆన్లైన్ లో ఉంది కాబట్టి. వెరీ గుడ్. సర్వర్ ఆన్లైన్ లో ఉంది. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని ఆఫ్లైన్ లోకి తీసుకెళ్ళాలి. రైట్ క్లిక్, టాస్క్, టేక్ ఆఫ్లైన్, డ్రాప్ ఆల్ యాక్టివ్ కనెక్షన్స్, క్లిక్ ఆన్ ఓకే. ఇది ఆఫ్లైన్ లోకి వెళ్ళిపోయిందా? Yes అన్న. yes అన్న. ఓకే. సో ఆఫ్లైన్ లోకి వెళ్ళిన తర్వాత నేను అక్కడ కాపీ చేసి డేటా ఫోల్డర్ లో ఎక్కడో ఒక ఫోల్డర్ లోకి వెళ్ళి పేస్ట్ చేస్తాను. ఓకే, ఇలా చేయొచ్చు. ఇది కూడా బ్యాకప్. సో నేను ఇంకొక కండిషన్ చెప్తా చూడండి. కొన్నిసార్లు ఏమయ్యేదంటే డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్స్ లో ఒక 2000 కిలోమీటర్స్ 3000 కిలోమీటర్స్ తర్వాత ఇంకో ఆఫీస్ ఉందనుకో నాకు. ఒకప్పుడు ఇంటర్నెట్ చాలా స్లో ఉండేది. ఇంటర్నెట్ ద్వారా 2 TB ఫైల్, 10 TB ఫైల్ పంపించాలంటే చాలా కష్టం. సో అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ MDF, LDF ఫైల్ కాపీ చేసుకొని ఒక డిస్క్ లోకి, సిడిలోకి కానీ, DVD డ్రైవ్ ఉంటాయి కదా, లేకపోతే హార్డ్ డిస్క్ లోకి కానీ కాపీ చేసుకొని మాన్యువల్ గా ఫ్లైట్ లో ట్రావెల్ చేసేవాళ్ళు 1 ప్లేస్ నుంచి 2 ప్లేస్ కి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. సో ఇది లెట్స్ అజ్యూమ్ దిస్ ఇస్ ఇండియా. వి నీడ్ టు గో టు USA. కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 24 hours పడుతుంది అనుకున్నాం. ఓకే,
నా దగ్గర 10 TB ఫైల్ ఉంది. దీన్ని నేను డిస్క్ లో కాపీ చేసుకుంటా MDF ని. LDF అక్కర్లేదు. సో డేటా ఉంటే చాలు కంప్లీట్ గా. లాగ్ ఫైల్ అక్కడ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఈ MDF ఫైల్ ని నేను కాపీ చేసుకొని డిస్క్ లో పెట్టుకొని నేను ఫ్లైట్ ఎక్కేస్తా. నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ ఫైల్ ని అక్కడ ఆ డేటాబేస్ కి అటాచ్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది, నాకు డేటా ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అయినట్టేగా. అవునా కదా? ఎనీ డౌట్స్? సో డేటా అంతా MDF లో ఉంది. ఈ డేటా ఫైల్ ని కాపీ చేసుకొని నేను అక్కడికి వెళ్ళి అక్కడ డేటాబేస్ కి అటాచ్ చేశాను అనుకోండి. సో ఈ డేటాబేస్ ఇక్కడికి వచ్చినట్టే కదా. సో ఇలా కూడా చేసేవాళ్ళు ఒకప్పుడు. అప్పుడు ఎందుకు మోర్ దాన్ 24 అవర్స్ టైం తీసుకునే వాటికి ఇలా చేసేవాళ్ళు. మాన్యువల్ గా ఫ్లైట్ లో వెళ్ళి అక్కడ డిస్క్ ఇచ్చేవాళ్ళు. దట్ వాజ్ ఎ ఫాస్ట్ ప్రాసెస్. నౌ డేస్ నాట్ రిక్వైర్డ్. సో నేను ఎందుకు ఈ కాన్సెప్ట్ చెప్తున్నానంటే డేటా ఫైల్ ని మీరు లిటరల్ గా మూవ్ చేయగలిగితే దట్ ఈస్ ఆల్సో డేటా ట్రావెలింగ్. MDF ఫైల్. LDF ఫైల్ యూ కెన్ క్రియేట్ ఏ న్యూ లాగ్ ఫైల్. LDF లో ఏముంటాయి, లాగ్స్ ఉంటాయి. సో డేటా అంతా డేటా ఫైల్లోకి వచ్చిన తర్వాత లాగ్స్ మనకు అవసరం లేదు. డేటా అంతా స్టోర్ అయిన తర్వాత అక్కడ ఒక న్యూ లాగ్ ఫైల్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనం డేటాబేస్ ని మార్చడాన్ని అటాచ్ డిటాచ్ మెథడ్ అంటారు. మీరు డైరెక్ట్ గా డిలీట్ చేయలేరు డేటాని. సో ఇక్కడ ఉన్న డేటాబేస్ ని లెట్ మీ డిలీట్ దిస్. ఇది ఆఫ్లైన్ లో ఉంది కాబట్టి డిలీట్ చేయొచ్చా? లెట్ మీ డిలీట్ దిస్. ఓకే, ఆఫ్లైన్ లోకి వెళ్ళింది కాబట్టి నేను డిలీట్ చేయగలిగాను. ఓకే, సో ఆన్లైన్ లో ఉన్నప్పుడు డేటాబేస్ ని డిలీట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ డేటాబేస్ ఉంది కదా. గో టు టెస్ట్ డేటాబేస్. టెస్ట్ లో కూడా చాలా ఉన్నాయి లాగ్స్. ఓకే, స్కీమా డేటాబేస్. ఇక్కడ ఉంది కదా. లెట్ మీ డిలీట్ దిస్. మీరు ఆన్లైన్ లో డేటాబేస్ ఉండగా దీన్ని డిలీట్ చేయలేరు. చూడండి, యూ కెనాట్ డిలీట్ దిస్ ఫైల్. దీన్ని డిలీట్ చేయాలంటే ఏం చేయాలి? అక్కడ ఆఫ్లైన్ లో కన్నా వెళ్ళాలి, లేకపోతే డిటాచ్ కొట్టాలి. టాస్క్ డిటాచ్ స్కీమాడిబి. డ్రాప్ ఆల్ కనెక్షన్స్, అప్డేట్ ఇట్, క్లిక్ ఆన్ ఓకే. మనం డిటాచ్ చేసాం. డిటాచ్ చేసినప్పుడు యూ కెన్ కాపీ, యూ కెన్ డిలీట్, యూ కెన్ మూవ్ డేటా ఫైల్స్. కాపీ దిస్ MS SQL here, save backup, close this, continue. సో నాకు ఇక్కడికి వచ్చేసినాయి, నేను డిటాచ్ చేసి పెట్టున్నా. ఓకే, సో డిటాచ్ చేసినప్పుడు గో టు డేటా ఫైల్స్. ఇప్పుడు మీకు ఇక్కడ డేటాబేస్ యాక్సెస్ అవ్వాలి. రిఫ్రెష్ దిస్. ఓకే, అసలు కనిపించట్లేదు. తర్వాత మనం ఏం చేయాలి? అటాచ్ చేయాలి. ఎలా చేస్తావు? రైట్ క్లిక్, అటాచ్, యాడ్, వేర్ ఈజ్ ఇట్, డేటా ఫోల్డర్, ప్రోగ్రామ్ ఫైల్స్, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్, batch 33, MS SQL, data folder, schema, DB MDF, schema DB LDF. Where is LDF? All files. Schema DB LDF MDF. Click on OK. Click on OK. మనకు డేటాబేస్ వచ్చిందా? So you can detach MDF file and can attach again. This is called detach and attach method. Are you clear? మళ్ళీ చూడండి. So any database, Manasa database, right click, can go to here, task, detach. So detach కొడితే మీకు ఇక్కడ డేటాబేస్ లోంచి వెళ్ళిపోతుంది లిస్ట్. కానీ అక్కడ MDF, LDF ఫైల్స్ సేఫ్ గానే ఉంటాయి. మీకు ఇక్కడ కనిపించదు అంతే అది. సో యూ కెన్ కాపీ MDF, LDF ఫైల్స్ ఆఫ్ మానసా డేటాబేస్ వెళ్ళిపోయింది కదా, కానీ ఇక్కడ డేటాబేస్ ఉంది. వేర్ ఇస్ మానసా MDF, LDF.
ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను, కాపీ దిస్, కాపీ MDF LDF. I'll connect to some other instance. Browse for more. So 2022 I2, click on OK. So instance 2, ఇంకో ఇన్స్టాన్స్ కనెక్ట్ అయ్యాను. ఇది కూడా 2022నే. గో టు డేటాబేసెస్, నా దగ్గర డేటాబేస్లు ఏం లేవు. సో ఈ కాపీ చేసిన డేటా ఫైల్స్ ఉన్నాయి కదా, మానస MDF LDF, నేను ఇన్స్టాన్స్ 2కి వెళ్తాను. ఆ ఫోల్డర్, రిలేటెడ్ ఫోల్డర్ ఇన్స్టాన్స్ 2. గో టు MS SQL, గో టు డేటా, కంటిన్యూ. ఓకే, ఇక్కడ ఉన్నాయి. Just a minute. Instance 2, where is instance 2? This one only. Previous files కావచ్చు. ఓకే, సో అక్కడ గో టు డేటా, ఇవన్నీ పాతవి నుండి డిలీట్ చేయండి. ఓకే, ఉన్నివ్వండి, నో ప్రాబ్లం. ఇక్కడ నేను మానస MDF LDF అటాచ్ చేశాను. రైట్ క్లిక్ హియర్, అటాచ్, యాడ్ మానస. వేర్ ఈజ్ మానస MDF? మానస MDF all files. Manasa MDF and LDF. Click on OK. Click on OK. Click on the hyperlink. An error occurred attaching. Click on the hyperlink in the message. So error వచ్చింది. What is the error? So performance issues ఉంటాయి, అంతకు మించి ఏమి ఉండవు. Contained database authentication must be set to 1 in order to create contained database. యూజ్. ఓకే, మనం చేసిన డేటాబేస్ ఏదైతే ఉందో అది కంటైన్ డేటాబేస్ అంటారు. దాన్ని డిఫరెంట్ వేలో చేయాలి. ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్. సో నేను కోల్డ్ DB క్రియేట్ చేశాను. కోల్డ్ DB, వేర్ ఇస్ ఇట్? లెట్ మీ క్రియేట్ అనదర్ DB. దిస్ ఇస్ అనదర్ DB. ఇస్ గుడ్. రిఫ్రెష్. అనదర్ DB ఉంది కదా, దీన్ని డిటాచ్ చేస్తున్నా. డిటాచ్, క్లిక్ ఆన్ ఓకే. అనదర్ DB డిటాచ్ అయిపోయింది. ఇక్కడ నుంచి SQL సర్వర్ బ్యాచ్ 33 ఇన్స్టాన్స్. సో నేనేం చేస్తానంటే గో టు డేటా, MS SQL data, come to another DB. I am copying both data file and log file. Go to instance 2, I2. Go to data, copy over here. So now go to that instance, right click on the database, attach, add all files, another DB, data unlock, click on OK. Click on OK. చూడండి, ఒక ఇన్స్టాన్స్ నుంచి ఇంకో ఇన్స్టాన్స్ కి డేటాబేస్ ని చేంజ్ చేశాను. ఎలాగా? MDF LDF ఫైల్ డిటాచ్ అటాచ్ మెథడ్. ఆర్ క్లియర్? సో అంటే MDF LDF ఫైల్స్ కాపీ చేసుకున్నా మనం బ్యాకప్ తీసుకున్నట్టే. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ కోల్డ్ బ్యాకప్. సో దాని నుంచి మళ్ళీ మనం డేటాబేస్ ని రిస్టోర్ చేయొచ్చు. డేటాబేస్, రైట్ క్లిక్, డిటాచ్, అటాచ్. దట్స్ ఇట్. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? Any doubts? No. This is called as detach attach method. Okay. So ఇక్కడ సిస్టమ్ డేటాబేస్లు ఉన్నాయా? What are these system databases? మాస్టర్ మోడల్ MSDB. Okay. సో నేను ఈ సిస్టమ్ డేటాబేస్లు కూడా ఇంపార్టెంటా? నేను వీటిని బ్యాకప్ తీసుకోవాలా? డైలీ బ్యాకప్ తీసుకోవాలి. ఓకే, బ్యాకప్ ఎలా తీసుకుంటా? How to take backup? Database, right click, properties. Okay, properties. Okay, task, Yes, backup. full backup.
ఓకే, మాస్టర్ డేటాబేస్ డిఫరెన్షియల్ బ్యాకప్ అలవ్ లేదు, లాగ్ లేదు, ఓన్లీ ఫుల్ చూపిస్తుంది. వెరీ గుడ్, క్లిక్ ఆన్ ఓకే. మాస్టర్ డేటాబేస్ సక్సెస్ఫుల్లీ బ్యాకప్ కంప్లీటెడ్. ఓకే ఫైన్. మోడల్ డేటాబేస్ నేను ఎలా తీసుకోవాలి? రైట్ క్లిక్, టాస్క్, Same. backup, same method. Click on OK. Done. Backup database completed. MSDB ఎలా తీసుకోవాలి? Same process. Same process. Task, restore, backup. Okay. Click on OK. Done. TempDB ఎలా తీసుకోవాలి? TempDB బ్యాకప్ రాదనుకుంటాను. వెరీ గుడ్. TempDB బ్యాకప్ తీసుకోలేము, ఎందుకంటే ఈచ్ టైమ్ యూ రీస్టార్ట్ SQL సర్వర్ a new TempDB will be created. అది టెంపరరీ డేటాబేస్. నో నీడ్ టు టేక్ బ్యాకప్. బ్యాకప్ ఆప్షనే రాదు. ఓకే, సో మాస్టర్, ఫైన్, మోడల్, అలాగే MSDB, అలాగే TempDB నో, నాట్ రిక్వైర్డ్. వాట్ ఈస్ అనదర్ సిస్టమ్ డేటాబేస్? Resource DB అన్న. మరి రిసోర్స్ డిబిని కూడా బ్యాకప్ తీసుకోవాలి కదా. రిసోర్స్ డిబిని బ్యాకప్ ఎలా తీసుకుంటాం? రైట్ క్లిక్ ఇవ్వడానికి అసలు ఆప్షనే లేదే. Yes. ఎలా తీసుకోవాలి? ఎనీ గెస్? We copy MDF and LDF of resource files, resource data files, database. అర్థమైందా? సో MDF, LDF ఫైల్స్ ని కాపీ చేసుకుంటాం రిసోర్స్ డేటాబేస్. రిసోర్స్ డేటాబేస్ MDF, LDF ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఏమైనా ఉన్నాయా చెక్ చేద్దాం. ఇక్కడ ఏం లేవు, డేటా ఫోల్డర్ లో లేవు. ఎక్కడ ఉంటాయి? ఎనీ గెస్? మనం మాట్లాడుకున్నాం, ఇది పిన్ ఫోల్డర్ లో ఉంటాయి. ఓకే, my MS SQL system resource MDF, MS SQL system resource LDF. Copy this. Okay, go to anywhere, safe location, create one safe location, save location, paste it. సో రిసోర్స్ డిబిని బ్యాకప్ తీసుకోవాలంటే ఇలా తీసుకుంటాం. మీకు ఇంటర్వ్యూలో కూడా అడగచ్చు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలంటే, హౌ టు టేక్ రిసోర్స్ డిబి బ్యాకప్. వి కాపీ MDF, LDF. బై మిస్టేక్ రిసోర్స్ డిబికి ఏమన్నా అయితే ఎక్కడ ఉంటుంది? రిసోర్స్ డిబి బిన్ ఫోల్డర్ లో ఉంటుంది. MS SQL సిస్టమ్ రిసోర్స్ MDF, LDF ఇక్కడ ఏమైనా డిలీట్ అయితే మీరు ఇక్కడ నుంచి దీన్ని తీసుకొచ్చి అక్కడ పేస్ట్ చేయొచ్చు, సేఫ్ లొకేషన్ లో ఉన్న వీటిని. Am I clear? Yes అన్న. Okay, so this is about cold backup. Now let's come to compressed and expiry backups. So మీరు బ్యాకప్ తీసుకునేటప్పుడు go to any database, refresh, another DB, right click, go to task, go to backup. Okay, copy only backup కావాలంటే ఈ ఆప్షన్. ఫైన్. ఫైల్ అండ్ ఫైల్ గ్రూప్ వైజ్ కావాలంటే ఈ ఆప్షన్. వెరీ గుడ్. సో ఫైల్ అండ్ ఫైల్ గ్రూప్ మీద క్లిక్ చేసినప్పుడు అది ఏ ఫైల్ గ్రూప్స్ కావాలనో ఆ ఫైల్ గ్రూప్స్ ని మాత్రమే చూపిస్తుంది. ఒకే ఫైల్ గ్రూప్ ఉంది కాబట్టి అంతా చూపిస్తుంది. సో మల్టిపుల్ ఫైల్ గ్రూప్స్ ఉంటే మీరు ఫైల్ అండ్ ఫైల్ గ్రూప్ వైజ్ కూడా తీసుకోవచ్చు. ఓకే ఫైన్. గో టు మీడియా ఆప్షన్స్. ఓకే, గో టు బ్యాకప్ ఆప్షన్స్. ఇక్కడ మనకి బ్యాకప్ సెట్ విల్ ఎక్స్పైర్ అని ఒక ఆప్షన్ ఉంది. మనం ఒక డేట్ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 10 days, 10 days తర్వాత ఇది ఎక్స్పైర్ అయిపోద్ది. లేదా ఆన్ ఒక డేట్ ఇవ్వచ్చు. సో నేను 17 ఇచ్చాను అనుకోండి, 17 కి ఎక్స్పైర్ అయిపోద్ది. మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ రాయొచ్చు, దిస్ బ్యాకప్ యూ షుడ్ నాట్ యూస్ దిస్ ఆఫ్టర్ 17th అని ఒక డిస్క్రిప్షన్ రాసి పెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ ఎక్స్పైరీ బ్యాకప్. ఓకే, కంప్రెషన్ ఉంది చూసారా ఇక్కడ, కంప్రెస్ బ్యాకప్.
డు నాట్ కంప్రెస్ బ్యాకప్. కంప్రెస్ బ్యాకప్ కొడితే సో మీకు బ్యాకప్ కంప్రెషన్ జరుగుతుంది. అప్ టు 50% కంప్రెస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా కంప్రెస్ ఈ కంప్రెస్ ఎలా వర్క్ అవుతుందో చెప్తా చూడండి. ఓకే, ఏదైనా రిపీటెడ్ వర్డ్స్ ఉన్నాయి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ హరి is a trainer. Hari is a boy. Hari is మెంటార్. mentor, సంథింగ్ లైక్ దట్. ఇలా డేటా ఉందనుకోండి. సో ఇక్కడ హరి అనే వర్డ్ రిపీట్ అవుతా ఉంది కదా, వీటికి ఇది ఏం చేస్తుందంటే ఏదో ఒక రిపీటెడ్ వర్డ్ ని ఫామ్ చేసుకుంటుంది. హరి ప్లేస్ లో 1 పెట్టుకుంది అనుకోండి, 1 ఈజ్ ట్రైనర్ అవుతుంది, 1 ఈజ్ బాయ్ అవుతుంది, 1 ఈజ్ మెంటార్ అవుతుంది. సో డేటా కంప్రెషన్ జరుగుతుంది అనమాట. నీకు ఇక్కడ 16 వర్డ్స్ బదులు 3 వర్డ్స్ అంటే 3 క్యారెక్టర్స్ యూజ్ అయింది, 16 క్యారెక్టర్స్ బదులు. నెక్స్ట్ టైం మీరు కంప్రెషన్ నుంచి నార్మల్ గా చేసేటప్పుడు ఈ 1 ప్లేస్ లో హరి సబ్స్టిట్యూట్ అవుతుంది. ఓకే, కీవర్డ్స్ యూజ్ చేసుకుంటది కంప్రెషన్ కి. అర్థమైందా కాన్సెప్ట్? సో రిపీటెడ్ వర్డ్స్ ఎక్కువ ఉంటే మీకు కంప్రెషన్ ఎక్కువ ఉంటుంది. 70%, 80% కంప్రెషన్ కూడా జరుగుతుంది. అంటే మీకు 100 GB 1000 GB ఫైల్ ఉందనుకోండి, మీరు కంప్రెస్ చేస్తే అది మాక్సిమం ఒక 200 GBకి వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. స్పేస్ మనము సేవ్ చేసుకోవచ్చు. అర్థమైందా కాన్సెప్ట్? కంప్రెస్డ్ బ్యాకప్స్ అంటాం వాటిని. ఓకే అన్న. సో మీరు కంప్రెస్ బ్యాకప్ తీసుకునేటప్పుడు ఈ ఆప్షన్ ఇస్తే, మీరు కంప్రెస్ బ్యాకప్ ఆప్షన్ ఇస్తే అది కంప్రెస్డ్ బ్యాకప్ తీసుకుంటుంది. సో మన దగ్గర ఒకటి రియల్ టైమ్ డేటాబేస్ ఉంది కదా, శాంపుల్ డేటాబేస్. లెట్ మీ చెక్ ఇట్. వైడ్ వరల్డ్ ఇంపోర్టర్స్. సో వాట్ ఈస్ ద డేటాబేస్ సైజ్? హౌ టు చెక్ ఇట్? SP_ help DB or SP space used. Wide world importers. What is the database size? 3 GB. Yes. 3172 MB. దీన్ని కంప్రెస్ బ్యాకప్ తీద్దాం. లెట్స్ సీ దిస్. ఫస్ట్ నార్మల్ బ్యాకప్ తీస్తాను. బ్యాకప్. ఓకే, రిమూవ్ దిస్, యాడ్ దిస్. వైడ్ ఫుల్ .bak. క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్. సో మీకు ఎప్పుడైనా వాయిస్ బ్రేక్ అయినట్టు అనిపిస్తే చెప్పండి. బ్యాటరీ లో ఉంది నాది, హెడ్ ఫోన్స్. సో బ్యాకప్ ఫైల్స్కి వెళ్ళండి. batch 33, MS SQL, backup. We have this one. What is the size? Backup file size. So 478, 373 KB. Maybe. 478, 373. ఇది KB. దీన్ని MB లోకి చేంజ్ చేయాలి. ఓకే, 467 MB. What is the database size? ఓకే, ఇది కూడా 3172 MB. 3172 MB. సో 3172 MB 460 MBకి మారిపోయింది. మనం కంప్రెస్ చేయలేదే. లెట్ మీ చెక్ ఇట్ వన్ మోర్ టైం. డిఫాల్ట్ సర్వర్ సెట్టింగ్ కంప్రెస్ తీసుకుంది ఆల్రెడీ. ఓకే, డు నాట్ కంప్రెస్ దిస్. లెట్ మీ చెక్ ఇట్ అగైన్. నేను డిలీట్ చేస్తున్నా ఈ ఫైల్. గో టు డేటాబేస్, రైట్ క్లిక్, టాస్క్, బ్యాకప్, బ్యాకప్ ఆప్షన్స్. డు నాట్ కంప్రెస్ దిస్. Go over here, click on OK. Completed. Go to here, same size in the, okay, 478, 437.
478, 437. ఇది KB MB లోకి మారింది 400 ఉంది. Fine. So database size, what is database size? Go to properties, files, fine, same size. And the 3172 MB. 3172 database. Backup 467. Okay. So let me check compressed backup. Right click, task, backup options, compress backup. Click on OK. Go over here, refresh this, 126, 148. So 126, 148. ఎంత వచ్చింది? సో యాక్చువల్ గా అయితే 467 వస్తుంది. ఓకే, వాట్ ఈస్ ద పర్సెంటేజ్? 123 డివైడెడ్ బై 467 into 100. %. సో అంటే 26% కి ఇది తగ్గిపోయింది బ్యాకప్ సైజ్. 100% ప్లేస్ లో 26% వచ్చింది. అంటే మీకు 75% అక్కడ మీకు బ్యాకప్ కంప్రెస్ జరిగింది. Am I clear? ఓకే అండి. సో కంప్రెస్డ్ బ్యాకప్ వాడడం వల్ల మీకు ఏమవుతుందంటే స్పేస్ యూటిలైజేషన్ అనేది పెరుగుతుంది. సో ఇన్ రియల్ టైమ్ వి రికమెండ్ కంప్రెషన్ బ్యాకప్స్. సో మీరు అంటే బ్యాకప్ కమాండ్ వాడేటప్పుడు ఎలా చేయాలంటే కంప్రెషన్ అని మెన్షన్ చేయాలి. విత్ రిటైన్ డేస్ అంటే ఎక్స్పైరీ, ఎన్ని రోజులు రిటైన్ చేయాలి. కంప్రెషన్ అంటే కంప్రెషన్ ఫాలో అవుతుంది. దట్ ఈస్ compressed and expiry backups. Come to restrictions. Okay, backup terminologies. So we will discuss all these terminologies tomorrow. We have some terminologies. So tomorrow we have one more topic, that is this one, transparent data encryption. So we can take encrypted backup also. What is encryption also we will discuss tomorrow. So okay, then let me stop the recording.